2024 సార్వత్రిక ఎన్నికల ప్రచారం జోరందుకుంది. అందులో భాగంగా తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు కుటుంబ సభ్యులందరూ కూడాను వారి ప్రచారంలో భాగస్వామి అవుతున్నారు. ఇందులో భాగంగానే ఆమదాలవలస నియోజకవర్గం నుండి 4వసారి తన చిరకాల ప్రత్యర్థి అయినటువంటి తమ్మినేని సీతారాంపై బరిలో ఉన్నటువంటి టీడీపీ అభ్యర్థి కోనరావు కుమార్ భార్య, ఆమె టీసీ పరిధినటువంటి పొందూరు మండలం కోటిపల్లి టీసీ అంటే 5 సార్లు ఎంపీటీసీ గెలిచినటువంటి అక్కడ ప్రచారానికి నిన్న వెళ్ళగా అక్కడ వైసీపీ శ్రేణులు మాత్రం ఆమెపై దాడికి పాల్పడ్డారు. కత్తితో దాడి చేసిన క్రమంలో ఆమె డ్రైవర్ అడ్డుపడకపోతే నిన్న ఆ పరిస్థితి ఎలాగుండేది. నిన్న రాత్రి జరిగినటువంటి విషయమే మనతో మాట్లాడడానికి కోన ప్రమీల ఉన్నారు. చూస్తే కనుక నిన్న ఏం జరిగిందమ్మా, అసలు మీ టీసీ పరిధి అంతమంది ఓటర్స్ ఉన్నారు, మీకు ఒక నిర్భయంగా వెళ్ళి ప్రచారం చేసుకోవాలి, 5 సార్లు గెలిచినటువంటి ప్రతినిధి, ఏం జరిగిందని? నేను ఎంపీటీసీగా ఇది 5th టైం అండి. ఇదంటే ఫస్ట్ టైం దల్లవలస, సెకండ్ పెనుభర్తి, థర్డ్ కోటిపల్లి, మజిలీపేట కలిపి ఒక టీసీ. నేను 5వసారి ఎంపీటీసీని. నేను నా టీసీ పరిధిలో నేను ఇంటింటా ప్రచారంకి వెళ్ళేటప్పుడు మా మా తాలూకు అభిమానులు, ఫ్రెండ్స్ అందరూ తండోపతండాలుగా వచ్చి అసలు ఊరే పట్టలేదు, అంత కిక్కిరిసిపోయింది. మా వాళ్ళందరూ ఆనందంతో ఏవో అరేంజ్ చేసుకున్నారు. అవన్నీ చూసి వైసీపీ వాళ్ళు తట్టుకోలేక చూసి ఇది ఎలాగైనా ఇది చేయాలని చూసి ఆ జనాల్లో లైట్లు ఆపేశారు. ఇంకా లైట్లు ఆపేశాక అప్పుడే వర్షం స్టార్ట్ అయింది, చిన్న వర్షం స్టార్ట్ అయింది. ఇవేవో డీజేలు ఏవో ఉండే, ఆ లైటింగ్ సరిపోయింది స్టార్టింగ్ అంతును. ఈ వర్షం స్టార్ట్ అవగానే డీజే కూడా తడిసిపోతుందని వెళ్ళిపోగానే ఇంకా లైట్లు ఆపేశారనమాట. ఆ గ్రామం కొంచెం రోడ్డు సౌకర్యం తక్కువ. ఇంకా ఇప్పుడిప్పుడు అన్నీ అవుతున్నాయి. ఆ దీంట్లో ఈ చిన్న చిన్న రాళ్ళు అన్నీ ఉన్నాయి. జనాలు విపరీతంగా ఉన్నారు, ప్రజలనమాట. ఏం చేద్దాం అనేసి అందరూ సెల్ లైట్లు, టార్చులు ఇలాంటివి అప్పటికప్పుడు జరిగింది కదా, ముందేం తెలీదు కదా. అప్పటికప్పుడు ఇవన్నీ దీంట్లో ఉన్నాం. అలా వెళ్తున్నాం. కోటిపల్లి అయిపోయింది. మజిలీపేట ఎంట్రన్స్‌లో రచ్చబండ ఉంది. అక్కడ ఒక షాప్, ఆయన వైసీపీ ఆయనకు ఒక మందు షాప్ కూడా పక్కనే ఉంది. విచ్చలవిడిగా మందు అమ్ముతున్నాడు. ఆయన తాగేసాడు, వాళ్ళ అబ్బాయి కూడా తాగేసి విపరీతంగా తాగేసున్నారు. అప్పుడు నేను వెళ్ళగానే ఈ కోన ప్రమీల ఎవరు అనేసి నా మీద ఏవో చెడుగా మాట్లాడాడు. మాట్లాడితే అక్కడ మా డ్రైవర్లు ఇక్కడేంటి, ఈ ప్రచారంకేంటి, ఇన్ని కార్లేంటి, ఇంత హంగామా ఏంటి అంటే, ఇటు వైసీపీ వాళ్ళకి అవన్నీ ఉండాలా, మాకు అక్కర్లేదా అంటే, మేము మా ప్రజలు అభిమానంతో తండోపతండాలుగా వారు ఉన్న వెహికల్స్‌లో వాళ్ళు వచ్చారు. ఈ డ్రైవర్లందరూ అక్కడ ఉంటే ఈ కార్లన్నీ పగలగొట్టేయాలని కూడా ఆ ముసలాయన అన్నాడు. అంటే ఈళ్ళు భయపడ్డారు. ఏమన్నీ కార్లు ఏం పగలగొట్టేయగలడు, అసలు మందు విపరీతంగా తాగేసున్నాడు. ఇంకని కొంచెం కార్లు ముందుకెట్టారు. ఇంక పొందూరు అబ్బాయి ఓంకార్ అని ఆయన మజిలీపేట వైపు కారు పెట్టుకున్నాడు. ఆయన కూడా ఏమైనా అవ్వగలదని. ఇక ఈ డ్రైవర్లు ఉంటే వాళ్ళకి నా మీద ఏదో చెడుగా మాట్లాడడం అన్నైతే ఎవరైనా చేయలేరు గదా. డ్రైవర్లందరూ ఏదో సమాధానం చెప్పారనమాట. మీకు అక్క చెల్లెలు లేరా? మీకు తల్లిదండ్రులు లేరా? అమ్మ లేరా? అనేసి డ్రైవర్లు అడిగారు. అడిగితే ఆయన మందు తాగేసి అసలు ఎంతవరకు నాకు పొందూరు మండలంలో కాదు, నియోజకవర్గంలో వరకు ఎంతవరకు ఒక మాట అనేవాళ్ళు ఎవరు లేరు. నేను అందరి ఇంట్లకి సరదాగా వెళ్తాను, అపోజిషన్ అయినా వెళ్తాను, ఫంక్షన్‌కెళ్ళి వచ్చి సరదాగా మాట్లాడి వస్తాను. నాకు అసలు ఇలాంటి ఆ క్షణం ఏ మారణాయుధంతో మీ మీద దాడి చేశారు? డ్రైవర్ లేకపోతే మీ పరిస్థితి? అదే అక్కడ మా డ్రైవర్ ఉన్నాడు. ఆల్రెడీ ఆయన ఫ్రీ ప్లాన్డ్‌గా ఉన్నారు. ఒక కత్తి పట్టుకొని ఉన్నాడు. అదేదో కత్తిలా ఉంది. ఆ కత్తి పట్టుకొని ఉన్నాడు. ఆయన నాకేవో అనబోయి ఈయన అడ్డుకోబోయాక ఆ కత్తి ఆయనకి తగిలిపోయి ఆ చేతికి 5 కుట్లు పడ్డాయి. వెంటనే హాస్పిటల్‌కి తీసుకెళ్ళి ఆయనకి కుట్లు ఏ నరం ఏం కట్ అయిందో ఏమో అని విపరీతంగా బ్లడ్ వచ్చేస్తుంది. 2014 ఎన్నికల్లో నందివాడ, అదే పొందూరు మండలంలో నందివాడలో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళినప్పుడు కోన రవిపై కూడా దాడి చేయడం జరిగింది. ఈరోజు మీపై సార్వత్రిక. మరోవైపు చూస్తే ఈరోజు మీరు ఎన్నికల ప్రచారంలో వెళ్తున్నారు. ఏ విధంగా అనిపిస్తుంది? ఇప్పుడు ఎన్నికల ప్రచారంకి వెళ్ళాలంటే అసలు నిర్భయంగా వెళ్ళే పరిస్థితి ఉంది? ఎప్పుడు కూడా ఇలాంటి వాతావరణం లేదు. ఎన్నో గవర్నమెంట్లు మారాయి గానీ, ఈ వైసీపీ గవర్నమెంట్ వచ్చాక, అది తమ్మినేని సీతారాం గారు ఇక్కడ ఎమ్మెల్యే, మంత్రి అయ్యాక, స్పీకర్ అయ్యాక మరీ ఎక్కువైపోతున్నాయన్నమాట. ఈ కత్తులతో ఆయునాలుగా వెళ్తే బలవంతంగా ఒక మనిషికి చెయ్యి ఇరిచేయడం అంటే నందివాడ బూత్‌లో.
అలాగ కూర్చుండిపోయి ఆ నొప్పికి కూడా అలాగ ధర్నాలో కూర్చున్నారు. ఎంతోమంది చూసి మా అందరికి కళ్ళు నీళ్ళొచ్చాయి గానీ, ఆయన మాత్రం అక్కడి నుండి లెగలేదు. కొంచెం మొండి కదా ఆయన. లెగలేదు. ఇప్పుడు కూడా మళ్ళీ అదే సిట్యుయేషన్ జరిగింది. అదే డ్రైవర్ అడ్డుకోకపోతే ఇంక ఆయన నన్ను హత్య చేయడానికి కూడా చూద్దురేమో. అది కరెక్ట్ కాదు. ఈ ప్రజాస్వామ్యంలో మనం ఉన్నాము. ఇలాంటివన్నీ ఈ వైసీపీ గవర్నమెంట్‌లోనే జరుగుతున్నాయి గానీ, ఎప్పుడూ లేదు. ఎన్నో గవర్నమెంట్‌లు మారాయి. ఎన్నో వచ్చాయి. అందరూ ముఖ్యమంత్రులు మారారు గానీ, ఈ టైపు పాలన ఇది ఒక నియంతృత్వ పాలనలాగా ఉంది. అంటే ఈరోజు వైసీపీకి ఓట్లు రావని నిన్నేదో ఈ టీచర్స్ బూత్‌లో అలాగే అక్కడ తల్లి, కొడుకెళ్ళి ఆయనేదో క్రీమ్ కలర్ షర్ట్ ఏశారని అక్కడ బట్టలిప్పించడం మా బావగారికే. అది కరెక్ట్ కాదు. అలాగే ఇంకా అక్కడ ఎవరు షేక్ హ్యాండ్ ఇస్తే వాళ్ళకి అంటే ఈళ్ళు గవర్నమెంట్ స్పీకరు అధికారంలో ఉన్నారని మేమేది చేసినా సరిపోతుందా అని అలా ప్రవర్తిస్తున్నారు. అంటే ఎన్నికల వేళ ప్రతి ఒక్కరు కూడాను గెలుపు కోసం ప్రచారాలకు వెళ్తుంటారు. వెళ్ళే క్రమంలో ఇలాగ ప్రాణాలు కూడా తీసేందుకు బరితెగించే పరిణామాలు చోటు చేసుకున్నట్టున్నాయి ఆమదాల నియోజకవర్గం. అవునండి. అది పర్టిక్యులర్‌గా కనిపిస్తుంది. ఇప్పుడు ప్రచారంకెళ్ళడానికి భయమేస్తుంది. మాకింకా ఈ ఎలక్షన్ ఈ 1 వీక్‌లో ఇంకేం జరుగుతాయా ఏంటని మేము భయంగా ఉన్నాం. ఇది కరెక్ట్ కాదు. దీన్ని నేను వ్యతిరేకిస్తున్నాను. అక్కడ దాడి చేసిన క్షణం మీకు ఎలా అనిపించింది? ఆ ఊరు నుండి బయటపడి మళ్ళీ ప్రాణాలతో ఇంటికొచ్చే పరిస్థితులు ఉన్నాయి అక్కడ? వాళ్ళు చేసినట్టు కరెంట్ ఆపేయడం, చీకటి, మరోవైపు వాతావరణం చల్లబడి వర్షం పడి. చీకటి ఏం కనబడదు. మా డ్రైవర్‌కి అసలు నా మీదే దాడి చేసేవాళ్ళేమో డ్రైవర్ అడ్డుకోవడం వల్ల ఆయనకి తగిలింది. ఆ తండ్రి కొడుకులు అసలు చీకటి ఏం కనబడడం లేదు. ఏం జరుగుతుందో ఏమోనని అప్పుడు మా వాళ్ళందరూ ఇక్కడ ఉంటే ప్రమాదం అనేసి అందరూ తీసుకొచ్చి కారులో కూర్చొనిబెట్టి నేనొచ్చేయాల్సిన పరిస్థితి అయింది. అది. చూస్తే కనుక నిన్న ఏదైతే మజిలీపేట ఎన్నికల ప్రచారంకి వెళ్ళినటువంటి ప్రమేలపై మాత్రం వ్యూహాత్మకంగా ప్లాన్ మర్డర్ ప్లాన్ చేశారని చెప్పి ఆమె అభిప్రాయం వ్యక్తం. ఎందుకంటే అక్కడ మందు విచ్చలవిడిగా విక్రయించడంతో పాటు మద్యం సేవించున్నారు. ఆమె ఎన్నికల ప్రచారానికి పెద్ద మొత్తంలో ప్రజాదరణ ఉండడం మాత్రం భగ్నం చేయాలి. అదేవిధంగా ఆమెపై దుర్భాషలు ఆడిన విషయాన్ని కూడాను డ్రైవర్లు విని ఎవరైతే ఈ అగత్యానికి పాల్పడ్డారో వాళ్ళని కూడాను వాదులాట జరిగింది. ఒక ప్లాన్‌గా ముందు విద్యుత్ కట్ చేసి తర్వాత వారందరూ కూడాను ఆ షాప్ ఇక్కడ ప్రచారంలో ఉండేటప్పుడు మాతో లేడీస్ వచ్చారు. కింతలి అరుణ అని ఆమెకి ఈ చెస్ట్ మీద ఆమెకు కూడా అటాక్ జరిగింది. వాళ్ళే ఆ ముసలాయనే ఆయన ఇక్కడ గట్టిగా గుద్దేశాడండి. జరిగింది. ఆమె కూడా టెన్షన్ పడిపోయింది. ఇలాంటి ప్రచారం మనకెప్పుడూ ఎదురు కాలేదు. మనందరం కలిసికట్టుగా ఎవరికి నచ్చితే ఆళ్ళకి ఓటేసుకుంటారు అంతేగాని ఇదేంటిది డబ్బులిచ్చి, మందిచ్చి ఓట్లు కొనడం అనేది కరెక్ట్ కాదు. ఇది ఇది కావాలని ఓడిపోతారన్న భయంతో ఇటువంటి ఆక్రోశాలు పాల్పడుతున్నారా? లేకపోతే గెలుస్తారని ధీమాకే మిమ్మల్ని భయపెడుతున్నారా? లేదు ఓడిపోతామని తెలిసిందే గదా! ఒక ఎంపీటీసీకి అంత ప్రజాజనం ఏంటి అని అనేసి వాళ్ళకే అక్కరసు పుట్టే నిజంగా చేశారది. కానీ లేడీస్‌కి కూడా వదలడం లేదు. మరి నువ్వు అంటే ఎలాగైనా డబ్బు, మందుతోనే అధికారంలోకి రావాలని వాళ్ళ ప్లాన్‌లే అది. చూస్తే కనుక తనతో పాటు ఎన్నికల ప్రచారానికి వచ్చిన మహిళలపై కూడాను విచక్షణ రహితంగా దాడి కూడా చేయడం జరిగింది. అక్కడ డ్రైవర్లు తమ అనుయాయులు గనక లేకపోతే తన ప్రాణాలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తీయడానికే వారు కంకణం కట్టుకున్నారు. ప్రస్తుతం మాత్రం ఎన్నికల ప్రచారానికి వెళ్ళాలంటే మాత్రం భయవేసే పరిణామాలు ఉన్నాయి. ఎన్నికల ప్రచారానికి వెళ్ళిన తర్వాత తిరిగి ఇంటికొచ్చే పరిస్థితులు లేనటువంటి ఈ తరుణంలో గెలుపు కోసం తన భర్తకు తరపున ప్రచారంకి వెళ్తున్నట్టు తన టీసీ పరిధిలో జనాలు తన ఆదరణ చూసి వారో లేకనే ఈరోజు తనపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. డ్రైవర్ ఉండబట్టే నేను ఈరోజు బతికి పట్టుకట్టాను. ఈ విషయంలో పోలీసులు మాత్రం తనను భద్రత కల్పించాలి. ఆమదాలవలసిన నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఈ ఆకృత్యం విషయం వెనక ఎవరైతే వైసీపీ అభ్యర్థి తమ్మినేని సీతారాం హస్తం ఉంది. కావాలని చెప్పి ఈరోజు ఇటువంటి ఆకృత్యాలు పాల్పడుతున్నారు. వారం రోజులు ఇంకా ప్రచారం ఉన్న నేపథ్యంలో అసలు ఈ ప్రచారం సవ్యంగా సాగుతుందా లేదా, తమ భార్యాభర్తలిద్దరిని ఏం చేస్తారన్న భయం కూడా ఆమెను వెంటాడుతున్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయంలో పోలీసులు వారికి ఎటువంటి భద్రత కల్పిస్తారు? ఈ వారం రోజుల పాటు ఆ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఆకృత్యాలను ఎలాగా ఎండగడతారన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.